హనుమంతుణ్ణి సంఖ్యలతో ఎందుకు బంధించారో తెలుసా? ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న మన హిందూ దేవాలయాలు మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు కూడా మన దేశంలో ఉన్నాయి. అలాంటి ఒక చారిత్రాత్మక దేవాలయం ఒడిశాలో వెలిసిన పూరి జగన్నాథ్ దేవాలయం. శ్రీరాముడి భక్తుడు ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఈ పుణ్యక్షేత్రంలో ఉంది. హనుమాన్ దేవాలయాన్ని దారియా మహావీర క్షేత్రంగా పిలుస్తారు. అయితే ఈ దేవాలయంలో హనుమంతుణ్ణి సంఖ్యలతో బంధించారు. పూరి క్షేత్రంలో జగన్నాథుడు వెలిసిన తర్వాత ఆయన దర్శనం కోసం సముద్రుడు ఆ దేవాలయాన్ని సందర్శించాడు. అప్పుడు దేవాలయంలోకి ఊరంతా చేరి సముద్రుడి నుంచి మమ్మల్ని రక్షించమని జగన్నాథుడిని వేడుకున్నారు. ప్రజల బాధను చూసి జగన్నాథ స్వామి ప్రత్యక్షమయ్యాడు. ఆ క్షేత్రానికి రక్షకుడుగా ఉండే హనుమంతుడిని విచారించారు. హనుమంతుడు జగన్నాథుడి అనుమతి లేకుండా అయోధ్యకు వెళ్ళినట్టు తెలుసుకుంటాడు. అప్పుడు ఆగ్రహానికి గురైన జగన్నాథ స్వామి హనుమంతుడి కాళ్ళు చేతులు తాళ్లతో కట్టేశాడట. ఇక ముందు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లకుండా ఈ క్షేత్రంలోకి సముద్రుడు రాకుండా కాపలా కాయాలని చెప్పాడట. అప్పటి నుంచి ఆ క్షేత్రంలో ఆంజనేయుడు సంకెళ్లతో దర్శనమిస్తాడని చెప్పి భక్తులు చెప్తున్నారు. స్వామివారికి దారియా మహావీర అని పేరొచ్చింది. దారియా అంటే సముద్రం అని అర్థం వస్తుంది. వాయుపుత్రుడు పూరి నగరాన్ని రక్షిస్తున్నాడని అక్కడి భక్తులు నమ్ముతారు. అలాగే ఈ అంజనీ పుత్రుడిని బేడి హనుమంతుడు అని కూడా పిలుస్తారు. హనుమంతుడు కాపలాగా ఉన్నప్పటి నుంచి నగరానికి సముద్రం ఎంత దూరంలో ఉన్నా తుఫాను వచ్చినా ఆ నగరంలోకి సముద్రపు నీరు రాదని అక్కడి భక్తులు చెప్తున్నారు. జై బజరంగబలి, జై శ్రీరామ్.